ఇప్పుడు వినాయక చవితి రోజు మనము స్వాగతం పలికేటప్పుడు డీజేలు పెట్టుకుంటాం. పోయేటప్పుడు డీజేలతో అంటే వాళ్ళు మనసులాగా కనపడుతున్నారు. ఆదిగురు వినాయకుడు రా. ఆయన ఎంత నిశ్శబ్దుడు అంటే, ఎంత జ్ఞానవంతుడు అంటే, అటువంటి ఆయనకి మనం ఏమి కల్చర్ ఏమి ఇస్తున్నాం. ఒకసారి మనం డీజే దగ్గరికి పోతే గుండె అదురుకుంటుంది. ఇది వైబ్రేషన్ ఎట్లుంటుందో తెలుసు. దేవుడిని మనం అవమానిస్తున్నాం. దేవునికి ఎంత నమస్కారం చేసుకొని ఒక మండపాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దాంట్లో పెట్టేది ఇడిచిపెట్టి రోడ్లు పాలు చేస్తున్నాం గణపతిని. బ్రహ్మేశ్వరం చెప్పినాడు కదా, వినాయకుడు వీధుల పాలు అవుతాడంటే. ఇది ఏదో స్వతంత్రం ముందర బ్రిటిష్ వాళ్ళకి ఏదో చైతన్యం వచ్చి మన భారతీయులో చైతన్యం చేసే అప్పట్లో తిలక్ గారు చేసిన పనిని ఇప్పుడు మనము ఇంత అవకాశము పెట్టుకొని అందరూ ఐకమత్యంగా కొన్ని మెయిన్ ప్లేసుల్లోన డిస్టర్బ్ లేకుండా మంచిగా పూజ చేసి తీసిపెట్టి గణపతిని గౌరవించి ఈ డీజేలతోన సాంగులతోన ఈ వీటితో కాకుండా ఒక భక్తి రసంతో, ఒక భక్తితోన, భక్తి పాటలతోన, రకరకాల భక్తి ప్రవచనాలతోన చేస్తే పుణ్యం ఉంటుంది. అలాంటి వీరభద్రుడు వచ్చి నార తీసాడు. మీకు ముందుగా అర్థమవుతుంది ఎవరెవరు ఇప్పుడు ఇట్లా చేస్తున్నారో అందరికి ముందుకు వాళ్ళ భవిష్యత్తులో అర్థమవుతారా. జై వీరభద్ర. ఇది వీరభద్రుని వాక్రా, నాది కాదు. మా నాయన పలికిస్తాడు, నేను పలుకుతాను. తర్వాత అమలు పరిచేది ఆయన.